కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునరుద్ధరించింది. సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొకరు. సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు, సాయి సర్వస్వం వలన సాయి సచ్చరిత్ర మాకు అర్థమైందని ఒకరు, సాయి హారతులు ఇంత అద్భుతమా, అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు. స్వామీజీ 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాము, మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయమేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా. ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం. ఈరోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులెందరో. ఆత్మ న్యూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది. అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకెంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు, బాబా యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి స్థాన శుశ్రూష అంటే సేవ చేయటం, శుశ్రూష అంటే సేవించటం, స్థానాన్ని సేవించటం, గురుస్థానాన్ని సేవించటము. బాగా సాయి భక్తులందరూ తెలుసుకోవాలి. మేము మందిరాలలో గురుస్థానాలు ఉన్నాయి, బాబా యొక్క గురుస్థానాలు. అవి ఎలా సేవించాలి, ఇది చాలా ముఖ్యం. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందో చదివి వినిపించి మీకు వివరణగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. స్థాన శుశ్రూష అంటే ఏమని చెప్తున్నారట, గురుదేవుని ఆశ్రమము గాని గృహారామములను గాని పరిశుద్ధము చేయుచు భద్రముగా నిరీక్షించుచు ఉండటయే కాదు, గురుదేవుడు ఏ ఏ దేశముల కరిగి భక్తులకు జ్ఞానబోధ చేసి పవిత్రులనుగా చేయుచున్నాడో అట్లు తాజేయుట స్థాన శుశ్రూష అగును. అంటే ఇక్కడ బాగా గమనించాలి మనం. అంటే మూలాన్ని గమనిస్తే యాంత్రికంగా చేయటము కాదు. స్థాన శుశ్రూష అంటే గురుస్థానాన్ని సేవించటం. గురుస్థానాన్ని సేవించడం అంటే మనమందరం ఏం చేస్తున్నాం, ద్వారకామాయిలో చూస్తున్నాం, గురుస్థానంలో చూస్తున్నాం, మా సమీప మందిరాల్లో చూస్తున్నాం. చీపురు కట్ట పట్టుకుని ఓడవటం కోసం చాలా మంది కొట్టుకుంటూ ఉంటారు. నేను తుడుస్తా, ఈసారి నేను తుడుస్తా, నేను కడుగుతా, నేను చేస్తా. వీరు ఎటువంటి ఇంటెన్షన్ తో చేస్తున్నారు? ఒకవేళ ద్వారకామాయిని శుభ్రపరిస్తే చీపురు కట్టతో మన పాపాలు కూడా పోతాయి. ఆ భావనే తప్పితే ఇంకొక భావన రావటంలా. కానీ ఇక్కడ శాస్త్రం ఏం ప్రబోధిస్తోంది, స్థాన శుశ్రూష ఎలా చేయాలట అంటే ఊడ్చేటప్పుడు గాని, తుడిచేటప్పుడు గాని, ఆ గదులు గాని, ఇల్లు గాని, అక్కడున్న పరిసరాలను శుభ్రపరిచేటప్పుడు బాబా తన భక్తులను ఎలా జ్ఞానబోధ చేసి తన అనుభవాల ద్వారా, తన మహిమల ద్వారా వారిలో ఆ పవిత్రతను చొప్పించాడో మనం చేసేటప్పుడు పవిత్రంగా భావన చేస్తూ చెయ్యాలి. చూడండి, చీపురు కట్టే ఉంది, చీపురు గట్టుకి ఎంతమంది నమస్కారం చేసుకుని చీపురు గట్టుతో ఊడుస్తారండి? నేను ఇళ్లలో మాట్లాడట్లే, అది పాసిబిలిటీ ఉండదు. మందిరాల్లోనే. ఇప్పుడు మందిరంలో ఉన్న చీపురు గట్ట కూడా మరి శక్తిగా. సరే, వివరాల్లోకి పోతే అది వేరే తీరుగా మాట్లాడుకోవచ్చు. చీపురు కట్ట అనేటప్పటికీ భూమవతి దేవి ఆమె ఎక్కువ ఆయుధం కాబట్టి ఆ తల్లికి నమస్కరించినట్లే. కానీ ఇక్కడ అలా కాదు, గుడి విషయంలో మాట్లాడుతున్నా. పవిత్రం ఆ చీపురు కట్టను పట్టుకొని జాగ్రత్తగా తుడిచి, జాగ్రత్తగా బూజులు దులిపి, అమ్మో ఆయన తిరుగుతున్న ప్లేస్ ఇది, బాబా నివసిస్తున్న స్థలము, మనం ఎంతో పవిత్రంగా చేయాలి. ఇంక ఏ ఆలోచనలు ఉండకూడదు అక్కడ.
గురునామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? సాయి సచ్చరిత్రను మనం ఆద్యంతము గమనించినట్లయితే అనేక 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 అనుభవాలను బాబా మనకి పుంకానుపుంకాలుగా చూపించటం అనేది జరిగింది. అందులో ఒక భాగం రాధాకృష్ణమాయి. రాధాకృష్ణమాయి మసీదునంతా శుభ్రపరిచేది. రాధాకృష్ణమాయి బాబా లెండి తోటకు వెళ్ళినప్పుడు ఆయన వచ్చే లోపే పరిసరాలని శుభ్రపరిచి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి ప్రేమతో భక్తి శ్రద్ధలతో ఆయన రాకముందే వెళ్ళిపోయేది. అక్కడి నుంచి ఆయన చూసి మెచ్చుకుంటాడా మెచ్చుకోవడం ఇవేం లేదు, వెళ్ళిపోయేది అంతే. ఎందుకు? అమ్మో నా తండ్రి, ఆయన చక్కగా ఉండాలి, ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఈ భావన. అలాగే బాయిజమా ప్రతిరోజు బాబాని అప్పట్లో వెతికి పట్టుకొని భోజనం తినిపించేది. చూడండి, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటున్నా, ఇబ్బంది అవుతున్నా, ఎండైనా వానైనా లక్ష్య కట్టకుండా పోయేది ఆమె కూడా. మరి ఆమెకి చివరికి చూడండి బాబా ఏం చేశాడు? మోక్షం ఇచ్చాడు. స్వయంగా తులసి తీర్థాన్ని బాబా ఆమెకు అందించడం అనేది జరిగింది. స్వయంగా తానే పోసాడు. అంటే గురు శుశ్రూష, స్థాన శుశ్రూష అనేది చూడండి ఎలా చేయాలో అర్థమవుతుంది ఇక్కడ మనకి. కాబట్టి గురు విషయం వదిలేయండి, మన విషయం మాట్లాడుకుందాం. మీ ఇళ్లలో ఉన్న పూజా మందిరాలను చక్కగా శుభ్రపరచండి. ఈ భావన, నేను చెప్తున్న భావన చెయ్యండి. ఇది నా గురుస్థానము, పూజా మందిరం అని కాదు, ఇక నుంచి మనం గురుస్థానం అని పిలుచుకుందాం మన పూజా మందిరాలను, మన ఇళ్లలో ఉన్న వాటిని. ఇది మా గురుస్థానం, మా తండ్రి నివసిస్తున్న స్థానం, కాబట్టి నా పూజా మందిరం చక్కగా ఉండాలి. బాబా ఉంటున్నాడు ఇక్కడ. ఈ భావనతో మనం చేసినట్లయితే స్థాన శుశ్రూషను చక్కగా చేసిన వారం అవుతాం. కాబట్టి ఇప్పటిదాకా మనము గురువు యొక్క సేవా విధానాలను మనం చూస్తూ ఉన్నాం. స్థాన శుశ్రూష అంటే ఏంటో మనం చూసాం ఇప్పటిదాకా. స్థాన శుశ్రూష తర్వాత అంగ శుశ్రూష అంటే దేహమును సేవించటం. గురువు యొక్క స్థానము సేవించటం ఎలాగో మనం చూసాం. గురువు యొక్క దేహమును అంటే ఇక్కడ మనము బాగా గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయండి. ఒక పదానికి పెడర్థం అంటే అర్థం తీస్తే సరిగ్గా వస్తుంది, పరమార్థం దొరుకుతుంది. పెడర్థం చేస్తే అది వేరే తీరుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ అంగ శుశ్రూష అంటే ఏంటి? గురువు గారికి పాదాలు వత్తటమనో ఇంకోటనో అది కాదు, ప్రధానంగా ప్రస్తావన చేస్తోంది మన పురాణ ఇతిహాసాలు. అంగ శుశ్రూష అంటే గురువు గారు తన దేహాన్ని ఏ విధంగా పరిరక్షించుకుంటున్నాడు, గురువు గారు తన దేహాన్ని ఏ విధంగా శుద్ధముగా చేసుకుంటున్నాడు, గురువు గారు తన దేహాన్ని ఏ విధంగా చూస్తున్నాడు, ఇవి మనము గురువు వద్ద తెలుసుకోవాలి. జపాలు అవ్వచ్చు, ధ్యానాలు అవ్వచ్చు, హోమాలు అవ్వచ్చు, మంత్రోచ్చారణలు అవ్వచ్చు, ఇంద్రియ నిగ్రహాలు అవ్వచ్చు, గుణాలను నియంత్రించుకోవడం అవ్వచ్చు. చూడండి, అంగ శుశ్రూష అంటే గురువు ఎలా అయితే చేశాడో, ఆయన నివారించుకున్నాడో, లౌకికంగా ఉన్నటువంటి భవసాగరంలో ఉన్న ఒడిదుడుకుల్ని మనము కూడా నేర్చుకొని మన దేహాన్ని పతనము కాకుండా దేహాన్ని పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయటమే అంగ శుశ్రూష. సాయి సచ్చరిత్రను మనం ప్రధానంగా గమనించినట్లయితే బాబా ఎలా పాటించాడు అంగ శుశ్రూషని అనేది మనకి అర్థమవుతుంది బాగా. ప్రధానంగా దేహానికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇచ్చాడు సాయిబాబా. చూడండి, మీరు గమనించండి బాగా. ఒక్క పూట ఏకభుక్తము, భూసైనము, ఏకభుక్తమే బాబా. 3 పూట్ల తినేవాడు కాదు ఆయన, కేవలము మధ్యాహ్నం మాత్రమే తినేవాడు. రాత్రి పూట భోజనం చేసేవాడు కాదు ఆయన. భూసైనము, నేల మీద పడుకునేవాడు ఆయన. అంటే అట్లా మనల్ని చెయ్యమని కాదు ఇక్కడ నేను చెప్పటం. ఆ జిహ్వా చాపల్యం అవ్వచ్చు, ఇంద్రియాలను అవ్వచ్చు, ఎలా నిగ్రహించుకుంటున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎవరు ఎటువంటివి ఇచ్చినా, దామోన్న కథలో మనకి ప్రస్తావన వస్తుంది. మంచి రసాల మామిడి పండు బాబాకు తెచ్చిచ్చినా తాను చెల్లించకుండా భక్తులందరికీ పంచిపెట్టేశాడు. అలాగే ఆయనకి ఏదైనా సరే, ఏదైనా ఇంద్రియాన్ని నిగ్రహించుకున్నాడు, మనోవికారాన్ని నిగ్రహించుకున్నాడు.
ఎల్లవేళల ఆత్మానుసంధానం చేసేవాడు, ప్రతి నిత్యము అగ్నిహోత్రం చేస్తూ ఉండేవాడు, నిత్యాగ్నిహోత్రుడు సాయిబాబా. ప్రతి నిత్యము దీపారాధనను వెలిగిస్తూ ఉండేవాడు, దీపారాధన చేస్తూ ఉండేవాడు, దీపాలను వెలిగిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ సత్యమునే మాట్లాడేవాడు, పరుల హితాన్ని కోరుకునేవాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, దేహం అనేటప్పటికీ ఆ దేహాన్ని పూర్తిగా నియంత్రించుకోవటం, ఆ దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవటం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, గురువుకి అంగ శుశ్రూష చేయటం అంటే, అంగ శుశ్రూష అంటే గురువు గారి పాదాలు వత్తటము, పాదాలకు అభిషేకం చేయటం, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, గురువు గారు ఏ సాధన ఆచరించి తను ఆ స్థితికి చేరుకుంటున్నాడో ఆ సాధనను గురువు ద్వారా మనం కూడా అభ్యసించి ఆ సాధనలో కనుక ముందుకు వెళ్ళినట్లయితే మనము శారీరకంగా పరిశుద్ధులం అవ్వగలుగుతాం, పవిత్రం చెందగలుగుతాం. అంటే ఇక్కడ అపవిత్రము పవిత్రం అంటే వేరేదేం లేదండి. ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా రోగాలు అనారోగ్యాలు వస్తున్నాయి అనుకోండి, అంటే నెగిటివ్ ఎనర్జీ మనలో ఎంటర్ అవుతున్నట్టు లెక్క. అలా కాకుండా అనారోగ్యం అనేది లేకుండా ప్రశాంతంగా జీవితం సాగుతుంది అనుకోండి, దేహపరంగా నేను మాట్లాడుతుంది. సో అంటే పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా ఉన్నట్లు లెక్క. కాబట్టి నాకు తెలిసి బాబా నాకు నేర్పిన విధానం మీకు చెప్పబోతున్నాను ఈ గురు పౌర్ణమి సందర్భంగా. ఒక్కటే, ఎవరైతే 4 హారతులు ప్రతినిత్యం పాడుకునే ప్రయత్నం చేస్తారో, కనీసం వింటారో, ప్రతినిత్యము అధ్యాయం సాయి సచ్చరిత్ర 1 పారాయణం చేస్తారో, అష్టోత్తర శతనామావళిని ఒక్కసారి ప్రశాంతంగా చదువుతారో, ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో దేహము శుద్ధి అవుతూ ఉంటుంది. అంతేకాకుండా నిద్ర లేవగానే కాకరహారతి వినండి. సాయి సర్వస్వం భక్తులకు బాబా ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, అంత ఒకవేళ ఆ ఓపిక లేకపోయినా లేవగానే సాయి సందేశం వినండి. రాత్రి శయనించే ముందు, నిద్రపోయే ముందు సాయి జాబిల్లు వినండి. తద్వారా ఏమవుతుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. అంతే కదండి. ఒక మంత్రాన్ని మనం స్మరిస్తూ ఉంటే పాజిటివ్నెస్ వస్తున్నప్పుడు, ఒక చెడ్డ వ్యక్తి గురించి పదే పదే అనుకుంటూ ఉంటే అతని వైబ్రేషన్స్ మనకు తగలవా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అంగ శుశ్రూష ఈ విధంగా చేసినట్లయితే శరీరానికి ఎటువంటి అనారోగ్యాలు సోకకుండా శరీరాన్ని స్థిరంగా ఉంచుకుంటూ మన గురువుపై ధ్యానాన్ని, అంటే మన గురువుపై మనసును నిలబెట్టగలుగుతాం అని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతోంది. తదుపరిది భావ శుశ్రూష. భావ శుశ్రూష ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. తాన శుశ్రూషను చూసాం, అంగ శుశ్రూష గురించి విన్నాం, తెలుసుకున్నాం. గురుసేవలో అంటే ఒక సాధకుడు ముఖ్యంగా పాటించవలసినటువంటి అంశాలు. భావ శుశ్రూష, భావం, భావనం, యద్భావం తద్భవతి. అందుకే మనం ఏం పాడుతున్నాం, రహమో నజర్ కరో అబో మోరే సాయి తుమో బిన నహీ ముజే మా బాపు బాయి రెహం నజర్ కరో. గురువే దైవం, గురువే నా తల్లి, గురువే నా తండ్రి, గురువే నాకు సర్వస్వము. భావన చేయటం అనేది చాలా ముఖ్యం. ఆ భావన కూడా ఎంత బలంగా ఉంటుందో అంత ఫలితాలు ఉంటాయి. కాబట్టి భావ శుశ్రూష చేయటం అంటే అదే, త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ నా గురువే నాకు సర్వస్వమని విశ్వసించటం, విస్మరించటం కాదు, విశ్వసించటం. ఎప్పుడైతే అంత బలంగా విశ్వసిస్తామో తప్పకుండా దానికి తగ్గట్టుగానే ఫలితాలు మనకు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం అదే, యద్భావం తద్భవతి. ఒక భక్తురాలు బాబాకి అరటిపండు నైవేద్యం పెట్టింది. బాబా ఎలాగైనా సరే నువ్వు అరటిపండును స్వీకరించినట్లు నాకు నిరూపణ ఇవ్వాల్సిందే, నువ్వు స్వీకరిస్తున్నావు అని చెప్పి నివేదన చేస్తున్నప్పుడే ఆ తండ్రి స్వీకరిస్తున్నట్లుగా భావన చేసిందనుకోండి, తప్పకుండా అది ఉత్తమ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. నేను మొన్న మధ్య కూడా ఒకరు పంపారు, బాబాకు నివేదన చేయగానే ఆ విధంగా తుంచి తీసుకున్నట్టు ఆ స్క్రాచెస్ ఇలాగా కనపడ్డాయి. అలా చాలా చోట్ల చాలా మందికి అవుతూ ఉన్నాయి. అలాగే ఒంటరిగా ఎక్కడైనా వెళ్తున్నప్పుడు, బాబా నువ్వే నాకు రక్షకుడవు, నువ్వు నాతో ఉన్నావు, నన్ను నడిపిస్తున్నవాడు నువ్వే, బలంగా ఎప్పుడైతే భావించి మనం నడుస్తూ ఉంటామో ఖచ్చితంగా మనకు అనుభూతం అవుతుంది, అనుభవం అవుతుంది. ఆ తండ్రి మనతో నడుస్తున్నట్టుగా, మనల్ని నడిపిస్తున్నట్లుగా. అందుకే సాయి సచ్చరిత్ర కథలలో ఈ భావ శుశ్రూష గురించి బాబా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం అనేది జరిగింది.
అందులో ముఖ్యంగా ఒక భక్తుడు తన భార్య వియోగాన్ని చెందినప్పుడు బాబా వద్దకు వచ్చినప్పుడు మత్స్యేంద్రగడికి బాబా పంపిస్తాడు, ఇక్కడ వద్దు అక్కడికి పోను అని. బాబా నీ కోసం నేను వచ్చినప్పుడు ఇంకేమిటి అంటారు, బాబా మాన్కర్ నువ్వు పో మత్స్యేంద్రగడ్లో. అదేంటి బాబా నేనేం తప్పు చేశాను? తప్పు చేయటం కాదురా, నువ్వు అక్కడికే పో. అక్కడికి పోయిన తర్వాత అతని మనసు ప్రశాంతం అవుతుంది, ఎందుకంటే పచ్చటి పొలాల్లో కూర్చొని అతను ధ్యానం చేయబోతూ ఉంటాడు. విచిత్రమైన అంటే ఒకరోజు బాబా అతని ముందు ప్రత్యక్షమై మాన్కర్ మాన్కర్ అని పిలుస్తాడు. చూస్తే బాబా నవ్వుతాడు, బాబా షిరిడీలో ఉండాలి, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు? పిచ్చివాడా, అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు, ఒకేలాగా ఉన్నానా అని. ఎవరైతే ఈ సాయి షిరిడీకే పరిమితం అనుకుంటారో వారు అజ్ఞానంలో ఉన్నట్లే. ఎంత బాగా చెప్పాడు చూడండి. భావ శుశ్రూష ఇది, భావన చేయటం. సర్వకాల సర్వావస్థలు యందు ఆ తండ్రి నాకు తోడుగా నేడుగా ఉన్నాడు, అనువనువున కనుము కనుము నా తండ్రి ఉన్నాడు. భావన చేస్తే ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. ప్రహ్లాదుడు కథ కూడా చూడండి, మనం ఒకసారి నెమరు వేసుకుంటే అర్థమవుతుంది. ఈ స్తంభంలో హరి ఉన్నాడంటే ఉన్నాడు కొట్టమంటాడు, ఉన్నాడంటాడంతే. ఎంత బలంగా అంటాడంటే అనుమానంగా అండు, ఉన్నాడంతే అంటాడంతే. ఉన్నాడు, అరే కొట్టండి ఆ స్తంభాన్ని అంటాడు. పగలు కొడితే నారసింహుడు బయటకు వచ్చాడు చూడండి. నాకు చిన్నప్పుడు తెలియక అనుకునేవాడిని, ఆ సినిమా చూసినప్పుడు, ఆ కథను విన్నప్పుడు, అంటే స్తంభంలో నరసింహస్వామి కూర్చుని ఉన్నాడేమో అప్పటిదాకా, వీళ్ళు కొట్టగానే అది బయటకు వచ్చేసాడేమో అని. చిన్నతనం కదా, కానీ అది కాదు కదా. భగవంతుడు రూపము మనలోనే ఉందంటే మనం ఎలా భావన చేస్తున్నామో భగవంతుడు మన ముందు ఆ రూపంలో ఆవిష్కృతం అవుతాడు, దర్శనమిస్తాడు, ప్రత్యక్షం అవుతాడు. ఇది ముమ్మాటికి సత్యం. అది భావ శుశ్రూష. నీ భావన ఎంత బలంగా ఉంటుందో, అందుకే పదే పదే ఎన్నో వీడియోస్ చూశారు నాకు, పాజిటివ్, బీ పాజిటివ్. ఒక పని అవ్వదు 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 అనుకుంటే అవ్వదు, ఇది అవుతుంది అవుతుంది అనుకుంటే అవ్వడానికి ఛాన్స్ లేని పని కూడా అయి తీరుతుంది. ముమ్మాటికి ఇది సత్యం. అందుకే భావ శుశ్రూష అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది బలంగా ఉండాలి అంటే చెప్తున్నా కదా, చక్కగా సచ్చరిత్ర పారాయణం చేస్తూ పూర్తిగా ఆయన విశ్వసిస్తూ మనం ముందుకు నడిచినట్లయితే భావ శుశ్రూష బాగా చేయగలుగుతాం. తర్వాతది ఆత్మ శుశ్రూష. అదేమిటి మనం ఇప్పుడు చూద్దాం. ఆత్మ శుశ్రూష అంటే ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆత్మ శుశ్రూష అంటే బాబాకు వంకాయ కూర అంటే ఇష్టము, చపాతీలు అంటే ఇష్టం, అవన్నీ తీసుకొచ్చి నైవేద్యం పెట్టేయడము, లేదా ఇంకోటి చేసేటం ఆయనకి ఇది ఇష్టం కదా, అది ఇష్టం కదా. ఇది లౌకికపరమైనటువంటి అంశాలు. అవి మీరు అది చేసుకోండి, అది చేసుకొని తప్పని ఎవరేమనరు, ఎవరి ప్రేమ వారిది. కానీ సాధనా మార్గంలో సాధనా పరంగా మనం గమనించినట్లయితే ఈ శుశ్రూష, ఈ విధానాన్ని పాటిస్తే కానీ మనము సాధనలో ముందుకు వెళ్ళలేము. ఈ విధి విధానాలను మనం తెలుసుకొని ఎప్పుడైతే ఆచరిస్తామో మన గురువు అయినటువంటి సాయినాథుడి యొక్క దర్బారులో శాశ్వతమైనటువంటి స్థానాన్ని మనం పొందటం ముమ్మాటికి సత్యం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ శుశ్రూష అంటే ఏమిటంటే, మన గురువు అయినటువంటి సాయి ఎలా అయితే అన్ని భూతాలను సమానంగా చూశాడో, అన్ని జీవులను సమానంగా చూశాడో, ప్రతి జీవిలో పరమాత్ముడు ఉన్నాడన్న సత్యాన్ని ఎలా అయితే చాటి చెప్పాడో, ఆ సత్యాన్ని మనం గ్రహించి మనం కూడా ఆచరించటము. అంటే ప్రతి జీవిలో ఉన్న ఆత్మ ఎవరో కాదు, సాక్షాత్ నా గురువే. నా గురువు విభిన్న రూపాలలో ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతా ఆవరించి ఉన్నాడు అనేది నమ్మటం ఒక ఎత్తు, ఆచరించడం ఒక ఎత్తు. ఒకరోజు మహల్సాబతి బాబా వద్దకు వస్తూ ఉంటే ఒక కుక్క వెంట పడుతుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా నేను. ఇతను ఏం చేస్తాడంటే రాయి పెట్టి కొట్టి ద్వారకామాయికి వస్తాడు. ద్వారకామాయికి రాగానే బాబా నమస్కారం అనగానే బాబా వెంటనే ఏమన్నాడు చూడండి, మహల్సా ఈ షిరిడీలో నాలాగే ఒక గజ్జి కుక్క కూడా నివసిస్తోందిరా, కానీ ఈ జనులు రాళ్ల పెట్టి కొట్టి హింసిస్తున్నారురా అన్నాడు బాబా. మహల్సా ఉలిక్కి పడ్డాడు. ఒక్క నిమిషం పాటు అర్థమైపోయింది. బాబా నన్ను క్షమించు బాబా. అప్పుడు బాబా నాకు వదిలేశాడు. అంటే ఇక్కడ తత్వాన్ని చెప్పారు బాబా మహల్సాపతికి. అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా నాలాగే ఒక కుక్క కూడా నివసిస్తుందంటే సాయిబాబా కుక్కే సాయిబాబా, కుక్కలంటే సాయిబాబాకి ఇష్టము. ఇది మనం దయచేసి దీన్ని ముడిపెట్టకండి, ఇట్లా బైండ్ ఓవర్ చేసేకండి. దీన్ని తత్వం మరుగున పడిపోతుంది. సాయిబాబాకు కుక్కలు ఒకటే ఎందుకు ఇష్టమవుతాయి? ప్రతి జీవిలో ఆయన ఉన్నాడు అంటుంటే సరే ఆలోచించండి మీరందరూ. అక్కడ ఉదాహరణ చెప్పాడు ఆయన.
అంటే గజ్జి కుక్క అంటే మనోవికారాన్ని కలిగిస్తుంది. అటువంటి మనోవికారం కలిగించే దేహంలో కూడా నేను ఆత్మస్వరూపిగా ఉన్నాను. ఈ విశ్వమంతా ఆవరించి ఉన్నాను అనువనువున కణమున. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఉపాసన చేసేటప్పుడు ఉదాహరణకి అంటే అట్లా అని చెప్పి ఊళ్ళో ఆ కుక్కను తీసుకొచ్చి మీ బెడ్రూమ్లో తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పని చెప్పడం కాదు ఆయన ఉద్దేశం. అది కాదు ఆయన ఉద్దేశం. చెట్టులో బాబా ఉన్నాడు కదా అని ఇంట్లో అంతా చెట్టులు పెట్టి మొత్తం ఇల్లంతా బాబా బాబా అది కాదు. సత్యాన్ని మనం ఇక్కడ అవగతం చేసుకోవాలి, ధర్మాన్ని మనం అవగతం చేసుకోవాలి, కర్తవ్యాన్ని అవగతం చేసుకోవాలి. కాన్షియస్ ఎరుక స్పృహతో ఉండాలి మనం. ఏమిటా స్పృహ? ప్రతి జీవిలో ఆయన ఉన్నాడు కాబట్టి దేనిని హింసించవద్దు, దేనిని బాధ పెట్టద్దు. అందుకని మనం చేసుకెళ్దాం. చేతనైతే సహాయం చేస్తాం, లేకపోతే సర్వే జన సుఖినో భవంతు మనస్ఫూర్తిగా అనుకుని మన పని మనం చేసుకుని వెళ్ళాలి. అంతే తప్పితే దేనిని హింసించవద్దు. భగవంతుడు మానవుడికి తిండినిస్తున్నాడు కష్టపడి సంథింగ్ ఒక ఫార్మెట్ తయారు చేసి. కానీ మూగ జీవులకి అట్లా కాదు కదా. మూగ జీవులు మన మీద ఆధారపడి ఉన్నాయి. మనం భగవంతుడి మీద ఎట్లయితే ఆధారపడి ఉన్నామో మూగ జీవులు మన మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకు? వాటికి విచక్షణ లేదు, బుద్ధి లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడన్న స్ఫురణకు రాదు ఆ జీవులకు, ఆ దేహాలకు, ముఖ్యంగా ఆ దేహంలో ఉన్న జీవులకు. కాబట్టి వాటికి ప్రత్యక్షంగా కనిపిస్తున్న మనమే భగవంతులం అవుతాం. అందుకే ఆయన ఏమన్నాడు, ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం పెట్టండి అయ్యా. కాబట్టి ఒక కుక్క ఉంది, మీ ఇంట్లో ఏదైనా మిగిలింది లేదు, దానికి ఏదైనా పెట్టండి సంతోషంగా, ఏం పర్వాలా. ఏమి పెట్టే పరిస్థితి లేదు, దాన్ని కొట్టకండి అనవసరంగా, ఊరికనే హింసించకండి. అటువంటి ఆత్మ శుశ్రూష అంటాం దీనిని. అంటే ప్రతి జీవిలో ఉన్న ఆ పరమాత్ముడు నా గురువే, ఆ పరబ్రహ్మ స్వరూపుడు నా గురువే. ఆ కాన్షియస్ ఎప్పుడైతే వస్తుందో నీలో ఉన్నది కూడా ఆయన అనేది అర్థమైపోతుంది. చూడండి, అహం బ్రహ్మస్మి. అది అవగతం చేయటానికే ఆత్మ శుశ్రూష అనేది ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి గడియలలో బాబా ఈ గురుగీత ద్వారా మనందరికీ ఒక గొప్ప అవకాశం చూడండి ఎంత చక్కగా కల్పిస్తున్నాడు ఆ తండ్రి మనకి. 4 శుశ్రూషలు చాలా ముఖ్యం. ఒక్కసారి పునశ్చరణ చేసుకుని మరలా ఇంకొక గురుగీత చరణంలోకి మనం శ్లోకంలోకి వెళ్దాం. స్థాన శుశ్రూష. స్థానం అంటే ప్రతిదీ మన గురుస్థానం భావన చేసుకుంటూ, ఎలా అయితే గురువు పవిత్రంగా భావనలు చేస్తాడో, పవిత్రంగా శిష్యులకు సేవ చేస్తాడో, ఆ భావనాయుతంగా ఉండటం. కాబట్టి స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, దేహాన్ని పరిరక్షించుకోవటం, భావ శుశ్రూష, పాజిటివ్ థింకింగ్, అలాగే ఆత్మ శుశ్రూష. ఈ 4 ఆచరించినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనం పొందటం ముమ్మాటికి సత్యం. కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునరుద్ధరించింది. సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొకరు. సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు, సాయి సర్వస్వం వలన సాయి సచ్చరిత్ర మాకు అర్థమైందని ఒకరు, సాయి హారతులు ఇంత అద్భుతమా, అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు. స్వామీజీ 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాము, మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయం వేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా. ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం. ఈరోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులెందరో. ఆత్మ నూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది. అదే గురు పౌర్ణిమ. సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే.
అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు. బాబా యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు.